మిత్రులారా, ఈరోజు మరో టాపిక్తో మీ ముందుకు వచ్చేసిన జీవితంలో విజయం సాధించాలంటే మొండిగా మారాల్సిందే. మిత్రులారా, మొండిగా బతకడం నేర్చుకోండి. మీకు ఏ రంగంలో కూడా అపజయం అనేది అస్సలు ఎదురు కానే కాదు. మొండిగా అంటే ఎంత మొండిగా అంటే అది 10 సార్లు 15 సార్లు మీరు ఫెయిల్ అయినా కూడా 16సారి మీరు ప్రయత్నం చేయాల్సిందే. పెద్ద పెద్ద మేధావులు, ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఏదైతే జీవితంలో శిఖరాగ్ర శ్రేణికి వాళ్ళు చేరి మరి ఏ విధంగా సక్సెస్ అయ్యారనుకున్న వాళ్ళకి అన్ని సదుపాయాలు, డబ్బులు, వారు కింది స్థాయి నుంచి పైకి వెళ్ళిన వారే. అడుగున అపజయాలు చవి చూసిన వారే వాళ్ళు. ఎన్ని అపజయాలంటే వారు ఇక మనం జీవితం ఇక ముగిసిపోయిందనే దశలో ఉండి మరి చివరికి నెగ్గిన వారు, మరి జీవితంలో మరి గొప్పవారుగా మరి నేడు మనం చూస్తున్నాం వారే. మరి మీరు ఎందులో కూడా తక్కువ అంచనా వేసుకున్నారనుకోండి, అంతే ఇక సంగతి. ఎందులో మీరు తక్కువ, ఏదైనా మీరు తప్పు పని, చెడు పని మీరు చేసినప్పుడు అది వేరే విషయం. మీరు ఏది లైఫ్లో అసలు మీరు అన్ని శక్తులు దేవుడు ఇచ్చినప్పుడు దానికి సక్రమంగా ఉపయోగించుకోకపోవడం మనదే తప్పు అవుతుంది. అది ఎందుకంటే తప్పు చేసి నేను బలహీనుడు అని చెప్పుకోవడం కంటే మరి దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండదు. జీవితంలో దేవుడు మనిషిని ఉన్నత స్థాయిగా మరి ఈ భూమి మీద మరి మీరు వచ్చినప్పుడు ఆ జీవితాన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకొని మీరు చాలా గొప్పవారుగా కాగలుగుతారు. మరి చాలా గొప్పవారు, ఇప్పుడు ఈ లైఫ్లో గొప్పవారుగా ఉన్నవారు మరి వారి జీవిత చరిత్రల్ని చూసుకుంటే ఇంత దౌర్భాగ్య స్థితి, ఇంత పేదరికాన్ని వారు చవి చూశారా, మీరు ఆశ్చర్యపోక తప్పదు. మరి అలాంటివి మనం వారి జీవిత చరిత్రలు, మరి పైకి రావడానికి సూక్తులు మరి అన్నీ మరి ఉన్నప్పుడే మరి మనం లైఫ్లో మరి సక్సెస్ సాధించగలుగుతాం. అనేది మనం ఎందులో తక్కువ అంచనా వేసుకుంటామో అప్పుడే మనం అపజయం సాధిస్తాం. కాబట్టి మీరు ఎందులో కూడా తక్కువ అని అంచనా వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కాళ్ళు చేతులు పడిపోయిన వారు సైతం వారు మరి అందులైనా మరి చెవుడు వినిపించకుండా చెవుడు ఉన్నవారైనా మరి అలాంటి వారు జీవితంలో మరి సక్సెస్ సాధించినప్పుడు మీరు అన్ని అంగాలు సక్రమంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు సక్సెస్ సాధించలేరు? బలహీనతల్ని మీరు పోగు చేసుకొని ముందుకు సాగడానికి ఎలా ముందుకు సాగగలుగుతారు చెప్పండి? అన్నీ మీరు ప్రతి క్షణం బలహీనతలనే మీరు గుర్తు తెచ్చుకుంటే బలహీనతనే వస్తుంది. కాబట్టి ఎప్పుడు మనం ప్రతి క్షణం శక్తిని గుర్తు తీసుకొని శక్తివంతులమని ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు అడుగు వేసినా కూడా అపజయం ఉన్నా ఎన్నిసార్లు వచ్చినా నేను వెనక తగ్గేదే లేదని చెప్పి మీరు వెళ్ళినప్పుడు ప్రతి రంగంలో సక్సెస్ సాధించగలుగుతారు. మరి ఎందరో మరి డేల్ కార్నెగీ ఏమన్నారు, మరి నేల పాలైన పాలు మరి గడిచిపోయిన కాలాన్ని మనం తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి ఉన్న కాలాన్ని మనం సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాల్సిందే. మిత్రులారా, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక మేధావి మరి చెప్పింది అది. సముద్రంలో ఓ పడవలో ప్రయాణం చేస్తుంటాడు ఒక వ్యక్తి. ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మధ్యలో ఓడ వెళ్ళినప్పుడు ఓడలో ప్రయాణిస్తారు. ఓడ సముద్రం మధ్యంలో వచ్చినప్పుడు చుట్టుపక్కల శత్రువులు
చుట్టుముట్టేస్తారు ఇక యుద్ధానికి. ఇక మా అక్కడి నుంచి ఇక బతికి బయటపడడం అసాధ్యం అనుకొని మరి అనుకోవడం జరుగుతుంది. మరి చాలా అంటే చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంటుంది. ఇక బతకడం అసాధ్యం అనుకుంటారు. మరి అలా ఆ సమయంలో ఎంతోమంది మరి ఓడలో చనిపోవడం జరుగుతుంది. ఆ శత్రువులు కూడా చాలా వరకు చనిపోయారు అని చెప్పి వేళ్ళ మీద లెక్కబడేంత వాళ్ళు మాత్రమే బతికి ఉంటారు. అందులో ఆ శత్రువులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయిన మరుక్షణమే చాలా అతి భయంకరమైన తుఫాను వచ్చేస్తుంది. అలలతో మొత్తం నీళ్ళు వచ్చేసి అలలు వచ్చేసి ఇక వారితో బతికి ఉన్నామంటే ఇప్పుడు ఈ తుఫాను చంపేసేలాగా ఉంది. ఇక అసాధ్యం, బతికి బయటపడడం అసాధ్యము. ఎవరికి సంకేతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఘోరమైన తుఫాన్లో చిక్కిపోయి సముద్రం మొత్తం వాటర్ వచ్చేసి ఇక పడవ మునిగిపోయే స్థానంలో ఇక మేము బతకడం కష్టమని ఆ ఉన్న ముగ్గురు వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. అదే సమయంలో మరి ఇప్పుడు వాళ్ళ మదిలో మెదిలే ఆలోచన ఒకటి ఏంటంటే, ఇప్పుడు కనుక నేను బతికి బయటపడగలిగితే మళ్ళీ జీవితంలో నేను దేనికి కూడా చింతించకుండా హ్యాపీగా నేను చాలా అంటే చాలా అన్నింటా విజయం సాధించుకుంటూ సాగిపోతానని వాళ్ళు మనసులో అనుకుంటారు. బతికి బయటపడితే అంటే అలాంటి కష్టాలు వచ్చినప్పుడే వాళ్ళకి ఈ ఆలోచన వచ్చింది. కాబట్టి ఎలాగో అలాగా ఒక అదృష్టం కొద్దీ మరి ఎవరో మా మనిషి మరి వాళ్ళని కాపాడడం జరుగుతుంది. ఆ ప్రమాదం నుంచి బయటకు వచ్చేసి అమ్మాయిగా జీవితంలో దేనికి కూడా చింత వద్దు, ఇక మనం అడుగు పట్టిందల్లా ఇక బంగారమే అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళు జీవితం అంటే ఏంది, మరి విజయం ఎలా సాధించుకుపోవాలనేది అప్పుడు వాళ్ళకి అర్థమై ఆ గడ్డు పరిస్థితి నుంచి దాటిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మిత్రులారా, మనం హ్యాపీగా ప్రతిదీ మనకు అందుబాటులో ఉంది. ఉన్నా లేకపోయినా మరి బలహీనతల్ని మనకు చేతకాక అది అందదు అనే దానికి వస్తున్నాం. కాబట్టి ఎందులో కూడా తక్కువ అంచనా వేసుకోకండి. మొండిగా బతకడం నేర్చుకుంటే ప్రతి దాంట్లో సక్సెస్ సాధించగలుగుతారు. కాబట్టి నేను యువతకు ముఖ్యంగా అందరికీ కోరేది ఒకటే, దేనికి బాధపడవద్దు, దేనికి కూడా మనం వెనుకడుగు వేయొద్దు. మనం శక్తివంతులమని అంచనాకు రండి. మీరు ప్రతి దాంట్లో సక్సెస్ సాధించగలుగుతారు తప్పకుండా. మరి మిత్రులారా, మీరు సాగిపోండి ముందుకు. 20 సార్లు కూడా మీరు అపజయం సాధించినా కూడా 21సారి మీరు ప్రయత్నం చేయాల్సిందే. జీవితం అంటే ఆషామాషి విషయం కాదు. మరి దాన్ని మనం అర్థం చేసుకుంటే మరి తప్పకుండా విజయం సాధించగలుగుతాం. మరి సంఘర్షణ, కష్టం, మరి క్రమశిక్షణ, ఇవన్నీ ఆత్మవిశ్వాసం ఇవన్నీ తప్పనిసరి. కాబట్టి ఆచితూచి మరి తన జీవితాన్ని జయించాలి. జయిస్తే తప్పకుండా మీరు గొప్ప మరి ఒకరికి మార్గం చూపిన వారు అవుతారు. మరి మీరే కాక మరి నలుగురు మీ వల్ల గొప్పవారు అవుతారు. మరి సమాజాన్ని మీరు మెరుగుపరిచిన వారు అవుతారు. ఈ దేశాన్ని ఒక గాడిలో పెట్టిన వారు అవుతారు. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసంతో ప్రతి పని సాధించగలమని ముందుకు సాగండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. మిత్రులారా, మరో అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి ఈ ఛానల్ను, అఫ్జల్ ఖాన్ ఛానల్ను మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరి మరో అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. జై భారత్, జై తెలంగాణ.